సోషల్ మీడియాలో పేరు తెచ్చుకున్న సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి తన వివాదాస్పద జాతకాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. హీరోలు, హీరోయిన్లు మరియు ఇతర సెలబ్రిటీలకు సంబంధించి ఆయన చెప్పే జ్యోతిష్య ఫలితాలు ఎక్కువగా వైరల్ అవుతాయి. ముఖ్యంగా సమంత, నాగ చైతన్య విడాకుల సందర్భంలో ఆయన చెప్పిన జ్యోతిష్యాలు ఎక్కువగా ప్రచారం అయ్యాయి. కానీ వేణుస్వామి కొన్నిసార్లు తన జ్యోతిష్యాలు తప్పుగా ఉండడంతో కూడా వార్తల్లోకి వస్తారు. గతంలో ఆయన మెగా కపుల్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కుమార్తె క్లీంకారా గురించి చెప్పిన జ్యోతిష్యం ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. వేణుస్వామి క్లీంకారా జాతకంలో రాజయోగం ఉందని, ఈ చిన్నారి మెగా కుటుంబానికి అదృష్టాన్ని తీసుకువస్తుందన్నారు. ఆయన చెప్పిన ప్రకారం పాప పెరిగి పెద్దయిన తరువాత చరిత్ర సృష్టించే అవకాశాలు ఉన్నాయి. అలాగే క్లీంకారాకు చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసనకు ఉన్నంత పేరు సంపాదించే అవకాశం ఉందని, జననం కుటుంబ సభ్యులందరికీ కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆయన చెప్పిన మరో షాకింగ్ విషయం ఏమిటంటే, క్లీంకారాకు పంటికి, చెవికి సంబంధించి న్యూరో రిలేటెడ్ సమస్యలు ఉండవచ్చని మరియు ఉపాసన, రామ్ చరణ్ జంటకు రెండో సంతానం రాకపోవచ్చని జ్యోతిష్యాన్ని ప్రకటించారు. అయితే ఈ రోజు ఉపాసన స్వయంగా గుడ్ న్యూస్ షేర్ చేశారు. క్లీంకారా తర్వాత ఇప్పుడు ఆమె రెండో సంతానానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా ఈసారి ట్విన్ బేబీస్ కు జన్మనివ్వబోతున్నారు. దీంతో వేణుస్వామి గతంలో చెప్పిన జ్యోతిష్యం మరోసారి తప్పింది. ఈ వీడియో నెట్టింట తిరిగి వైరల్ అవుతూ సోషల్ మీడియాలో నెటిజన్లను సర్కార్ హాస్యానికి లోన్ వేస్తోంది. కాబట్టి సెలబ్రిటీ జ్యోతిష్య ఫలితాలను ఎల్లప్పుడూ నిజంగా తెలుసుకోవద్దని, ఫ్యాన్స్ మధ్య చర్చలకు ముడిపడి వినోదంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.